హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము 2 డేస్ నుంచి రైతు బజార్కి అయితే వెళ్దామని అవ్వట్లేదండి. ఈరోజు వెళ్దామనేసి అనుకుని బయలుదేరాము. చూసారు కదా, మా పిల్లలైతే కారులో కూడా గొడవ పడుతూనే ఉన్నారు. అలాగే రైతు బజార్కి అయితే వచ్చామండి. చూసారు కదండి, ఈరోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. చూసారు కదండి, కూరలు అమ్ముకునే వాళ్ళు అయితే మంచి బిజీగా కూర్చుని డబ్బులు అయితే లెక్క పెట్టేసుకుంటున్నారు. ఎవరి అవసరాలు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళు కదండి. మా అమ్మగారు అయితే చాలా బిజీగా ఉన్నట్టున్నారు. వాళ్ళ గొడవ మనకెందుకులేండి, మనం వచ్చిన పని ఏదో త్వరగా చూసేసుకుందాము. ఆ తమ్ముడు ఎవరో చాలా ఖాళీగా ఉండి మా వాడి తీసే వీడియోకి అయితే ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉన్నాడు. ఈ ఎండలకి కూరగాయలు కూడా నాకు అంత ఫ్రెష్గా ఏమీ అనిపించలేదండి. అరటి పువ్వు అంట, అది కూడా అమ్ముతున్నారు. నాకు దాని గురించి పెద్దగా తెలీదు. మామిడి పళ్ళు అయితే పరక 250 చెప్పారండి. 200కి అయితే మేము తీసుకున్నాము బేరమాడి. ఇక్కడ ఎప్పుడు నాకు మసాలాలు తీసుకోవడం అలవాటండి. ప్యాకెట్ 10 రూపీస్ పడుతుంది. నేను వచ్చినప్పుడల్లా ఒక 300 అలా పెట్టి తీసేసుకుంటాను. మా వాళ్ళకి ఏమి కొనివ్వలేదని మొహాలు చూసారు కదా ఎలా మార్చుకుంటూ కూర్చున్నారు. అలా ఇంటికైతే వచ్చేసామండి. మా బుడ్డం